నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్. నేను సునీల్. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ, ఏపీలో చెరో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 2 టీచర్స్, ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనుండగా ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఓ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనుండగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇక ఏపీలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఉత్తరాంధ్ర నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనుంది. తెలంగాణలో 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో 15 మంది అభ్యర్థులు బరిలో నిలవగా పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. గెలుపుపై ఇరు పార్టీల్లో ధీమా వ్యక్తమవుతోంది. మార్చి 3న ఫలితాలు రానున్నాయి. జగిత్యాలలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో మొత్తం 71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 53 కేంద్రాలు పట్టభద్రుల పోలింగ్ కోసం, మరో 18 కేంద్రాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీ పడుతున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నిజామాబాద్, ఆర్మూరు ఆర్డీఓ కార్యాలయం, బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాట్లు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర ఓటింగ్ సామాగ్రిని అందించారు. పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 47 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు, 5,654 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. 135 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఏర్పాట్లు చేశారు అధికారులు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరిగే ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను, ఎన్నికల సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది తరలించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏలూరు జిల్లాలో 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెట్రీ సెల్వి తెలిపారు. 3,14,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లో అధికారులు సర్వం సిద్ధం చేశారు. పలాస డివిజన్లోని 3 జోన్లకు సంబంధించిన ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ బూత్లకు ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించారు.